హాయ్ అండి అందరికీ. ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్, అంతేకాకుండా మోడల్ బ్లౌజెస్ కూడా షేర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మగ్గం వర్క్ డిజైన్ అండి, ముగ్గు ప్యాటర్న్లో వస్తుంది. ఇది హ్యాండ్ డిజైన్. మిడిల్ పార్ట్లో హ్యాండ్కి బంచ్ వస్తుంది. బోర్డర్లో కింద జరీతో లైన్స్ వస్తాయి. ఆల్ ఓవర్ బూటీస్ కుందన్ చుట్టూ జరీతో అవుట్లైన్ వస్తుంది. కింద బోర్డర్ పార్ట్లో నాట్ వర్క్ వస్తుంది. బ్యాక్ నెక్ హై నెక్ వస్తుంది. ప్యాటర్న్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది. జరీ లైన్స్ వచ్చేసి మధ్యలో నాట్ వర్క్స్. ఈ డిజైన్కి కింద నడుం దగ్గర బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ బూటీస్ వచ్చి మిడిల్ పార్ట్లో ఇలా బంచ్ లాగా ఇచ్చాము. ఒకసారి నెక్ ప్యాటర్న్ అనేది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ బాగల్పూరి లెనిన్ శారీకి డిజైన్ చేశాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ చాలా పల్చగా ఉంది. సో వర్క్ వేసినా నిలబడదు. నార్మల్గా స్టిచ్చింగ్ చేసినా కానీ ఇది తొందరగా పాడైపోతుంది. సింగిల్ టైం వాష్కి మాత్రమే ఉంటుంది. సో అందుకని ఇలా పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేశాము. శారీతో కలిపి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాము. నెక్స్ట్ శారీ చూడండి. ఇది ఓల్డ్ పట్టు శారీ. దీనికి ఇప్పుడు బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నారు. ప్రజెంట్ ఈ గోల్డ్ కలర్ జరీ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, పెళ్లి కూతుర్లందరూ అవే వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న శారీలో గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లౌజ్లో కూడా జరదోసి జరీ బీడ్స్ మొత్తం గోల్డ్ యూజ్ చేసి ఇక రెడ్ కలర్ థ్రెడ్తో ఉన్నది మినిమల్ డీటెయిలింగ్స్ యూజ్ చేసాము. డైమండ్ షేప్ కుందన్స్ కూడా నెక్ లైన్ చుట్టూ యూజ్ చేసాము. బూటీస్లో కూడా బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేసాము. ఒకసారి మీరు చూడండి ఓవరాల్గా బ్యాక్ నెక్ డిజైన్. నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ చూడండి. మ్యాంగోస్ వస్తాయి లైన్లో. మిడిల్ పార్ట్లో పికాక్ బంచ్ వస్తుంది. ఇక్కడ మ్యాంగోస్ అనేది డైరెక్షన్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఉన్నాయి చూడండి. షార్ట్ హ్యాండ్ లెంత్ కదా, సో పైన బుటీస్ ప్లేస్లో డైమండ్ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేసాము. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కూడా టోటల్ మ్యాంగోస్ వస్తాయి. శారీలో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది బోర్డర్ పార్ట్లో. సో అందుకని గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్స్తో హైలైట్ చేసాము. ఇప్పుడు మీరు చూసింది సెకండ్ మగ్గం వర్క్ బ్లౌజ్. నెక్స్ట్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైనే. సో ఇది కంప్లీట్గా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. మీటర్స్లో ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయించాము మ్యాచింగ్ సెంటర్లో. సో ఇది ఫాలింగ్గా ఉంది, మంచిగా షైనింగ్గా. దీనికి డార్క్ పింక్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నాము. బ్లౌజ్లో బ్యాక్ నెక్ లైన్లో జరీ యూజ్ చేసాము అండ్ గోల్డ్ బీడ్స్. బుటీస్కి ఏమో జరదోసి స్ప్రింగ్ యూజ్ చేసి మిడిల్ పార్ట్లో వైట్ పర్ల్ అనేది ఇచ్చాము. ఒకసారి చూడండి బ్యాక్ నెక్ ప్యాటర్న్. ఇది జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. బ్యాక్ నెక్లో ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. ఈ డిజైన్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ సింపుల్గా వస్తుంది. హ్యాండ్స్కి మంచిగా స్వాన్ డిజైన్ వస్తుంది. ఇది బాగా హైలైట్. ఒకసారి చూడండి. మంచి డార్క్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో దీనిపైన మీరు థ్రెడ్స్ చూస్తే కాంట్రాస్ట్గా తీసుకున్నాము. స్వాన్కి మాత్రం కంప్లీట్గా సిల్వర్ కలర్ జరీ అండ్ జర్దోసి స్ప్రింగ్తో డీటెయిలింగ్ అయితే చేసాము. ఒకసారి చూడండి మొత్తం నాట్ వర్క్స్, స్ప్రింగ్ వర్క్స్. స్ప్రింగ్తోనే ఫ్లవర్ స్ప్రింగ్ వచ్చే స్టిచ్ ఉంటుంది, అది వేసాము. థ్రెడ్తో స్ప్రింగ్ వర్క్ వేసాము. చెల్లా ఫ్లవర్స్ వేసాము. ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్, వైలెట్ కలర్ తీసుకున్నాము. ఒకసారి చూడండి స్వాన్ డిజైన్. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో కూడా బ్యాక్ నెక్ లైన్లో వచ్చినట్టే వచ్చేస్తుంది. సో ఈ 3 మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసారు ఇప్పుడు మీరు. నెక్స్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూడండి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చింది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసామండి. మీరు కొత్త కొత్త వర్క్స్ ట్రై చేయాలనుకుంటే ఎప్పుడు రౌండ్ షేప్స్ నెక్సే కాకుండా ఇంకా చాలా నెక్ షేప్స్ ఉంటాయండి, అవన్నీ ట్రై చేయండి. సో ఫ్రంట్ సింపుల్గా వస్తుంది. బ్యాక్లో ఇలా వన్ సైడ్ కట్ వర్క్, వన్ సైడ్ సింపుల్గా డిజైన్ వస్తుంది. సో రైట్ సైడ్కి వర్క్ వచ్చి లెఫ్ట్ సైడ్కి నార్మల్గా ఉంటుంది. హ్యాండ్కి ఏమో ఇలా వస్తుంది డిజైన్. మిడిల్ పార్ట్లో లోటస్ పంచ్ వచ్చి, శారీలో లోటస్ ఉంది కాబట్టి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి. క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. బోర్డర్ పార్ట్లో పికాక్ ఇచ్చారు. బాడీ పార్ట్ మొత్తం సిల్వర్, క్రీమ్, గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్లో మిక్స్ అయింది. బ్లౌజ్ పీస్ కూడా అలాగే ఇచ్చారు. ఇందులో మనం 3 కలర్ జరీస్ యూజ్ చేసామండి. కాపర్, సిల్వర్, గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసాము. పికాక్కి బాడీ పార్ట్లో మాత్రం శారీలో ఉన్న థ్రెడ్ అనేది యూజ్ చేసాము, గ్రీన్ కలర్ది. పికాక్ ఫెదర్లో గ్రీన్ కలర్ కాంట్రాస్ట్గా తీసుకున్నామండి, ప్యారెట్ గ్రీన్ కలర్.
శారీలో కలర్స్ లేవు కదా, పికాక్ అనేది మంచిగా ఎలివేట్ అవ్వాలంటే ఇలా కాంట్రాస్ట్ అనేది యూస్ చేస్తే బాగుంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా వస్తుందండి. ఇందాక మీరు చూసింది హ్యాండ్కి బంచ్, ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా సింగిల్ పికాక్ వస్తుంది. పికాక్ ఫెదర్ చూడండి ఎంత వయ్యారంగా ఉందో, చాలా బాగుంటుంది డిజైన్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చిన కొత్తలో అప్పటి నుంచి వేస్తున్న డిజైన్ అండి ఇది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి, ఎల్లోయిష్ గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మొత్తం గోల్డ్ కలర్ జరీతో బుటాస్ వచ్చాయి శారీకి బాడీ పార్ట్లో. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసామండి. ఎక్కువ గ్రే కలర్ ఉంది కాబట్టి మేజర్గా వర్క్లో కూడా అది ఎలివేట్ అయ్యేలాగా చూసుకున్నాము. ఇక్కడ ఈ వర్క్లో సెల్ఫ్ కలర్ యూస్ చేసాము, బ్లౌజ్ కలర్లో కొంచెం డార్క్ షేడ్, అలాగే గోల్డ్ కలర్ జరీ, గ్రే కలర్ యూస్ చేసాము. ఒకసారి చూడండి డీటెయిలింగ్గా. ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. ఈ బోర్డర్ పార్ట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, సో అందుకని ఫ్లవర్ డిజైన్ అయితే వేసాము సింపుల్గా. ఎల్బో లెంత్ డిజైన్ వస్తుందండి హ్యాండ్స్కి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూడండి, సేమ్ బోర్డర్లో ఏదొచ్చిందో హ్యాండ్కి అదే నెక్ లైన్ చుట్టూ వస్తుంది. సేమ్ ఇలాంటి డిజైనే కొన్ని మోడిఫికేషన్స్తో ఉన్నవి 3-4 డిజైన్స్ ఉన్నాయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. సో ఇప్పుడు మీరు చూడండి, శారీకి తగ్గట్టు ఎలా మ్యాచ్ అయితే ఆ డిజైన్ సెలెక్ట్ చేసి వేస్తాము. ఫినిషింగ్ కూడా చూడండి, థ్రెడ్ వర్క్తో. మనం వెనక ఫ్యూజన్ పేపర్ కూడా వేయలేదు, అయినా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఇలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మగ్గం వర్క్ ఎఫర్ట్ చేయలేరు కదా, సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవి కూడా ట్రై చేయొచ్చు. బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్. సో ఈ బ్లౌజ్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం మీరు 3 బ్లౌజ్ డిజైన్స్ అయితే చూశారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. నెక్స్ట్ స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీకి కంప్యూటర్ వర్క్ చూడండి. చాలా సింపుల్ డిజైన్ అడిగారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి మాత్రమే డిజైన్ వస్తుంది ఈ బ్లౌజ్కి. స్టిచ్చింగ్ చేయకుండా ఉన్నప్పుడు మీకు షేర్ చేస్తున్నామండి, ఇవి వర్క్ అయిపోయిన తర్వాతవి. ఒకసారి బ్యాక్ పార్ట్ డిజైన్ చూడండి, ఓన్లీ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్స్తో ఇది చేసాము. సిల్వర్ జరీ యూజ్ చేసాము, గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసాము. ఒకసారి బ్యాక్ నెక్ ప్యాటర్న్ చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఇంతే సింపుల్గా. ఇక్కడ సిల్వర్ జరీ ఉంది కాబట్టి బోర్డర్ పార్ట్లో సిల్వర్ జరీ అనేది తీసుకున్నాము. ఇప్పటి వరకు మీరు చూసింది 4 కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అండి, 3 మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్. నెక్స్ట్ మోడల్ బ్లౌజెస్ కలెక్షన్ చూసేయండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, మీరు చూడబోయే మోడల్ బ్లౌజ్ డిజైన్కి జస్ట్ 1 సైడ్ ప్యాటర్న్ లాగా వస్తుంది, రైట్ సైడ్కి స్కాలప్ డిజైన్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి, బ్లౌజ్లో ఉన్న మెటీరియల్ని కలర్ కాంబినేషన్స్ బట్టి డిజైన్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సైడ్కి పోట్లీ బాల్స్ వస్తాయండి, కుందన్స్ అనేవి పెట్టాము. హ్యాండ్కి కూడా స్కాలప్ మోడల్ అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా పైపింగ్ అయితే వచ్చేస్తుంది, ఫ్రంట్ హెమ్మింగ్ వస్తుందండి. బ్యాక్ డోరీస్ అయితే ఇచ్చేసాము. మోడల్ ఇలా ఉంటుంది చూడండి, బోర్డ్ షేప్లో టోపీ, ఇలా ఎలా అంటే అలా అంటారు. సో ఇది ఒక మోడల్ బ్లౌజ్ డిజైన్, ఈ శారీకి డిజైన్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి, క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. పింక్లో అదొక షేడ్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూడండి, బ్యాక్ స్క్వేర్ షేప్ నెక్ వచ్చి క్రీమ్ కలర్ పైపింగ్ ఇచ్చాము. డోరీస్ ఇలా 2 లేయర్స్ ఇచ్చాము. హ్యాండ్కి కొండ షేప్ లాగా డిజైన్ వస్తుంది. శారీలో క్రీమ్ కలర్ ఉంది కదా, సో అది పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన బ్లౌజ్ సెల్ఫ్ థ్రెడ్ అనేది లైన్స్ లాగా వేసాము మిషన్తో. 3 లైన్స్ అలా వస్తాయి. సో ఇదొక బ్లౌజ్ డిజైన్. మీరు రెగ్యులర్గా వేసే శారీస్ ఉంటాయి, వాటికి జస్ట్ పోట్లీ వాల్స్, పైపింగ్ ఇలా సరిపోతుంది. అప్పుడప్పుడు అకేషన్ వేర్గా ఇలా వేసుకునే వాటి మోడల్ బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది సిల్క్ శారీకి డిజైన్ చేసాము, రెగ్యులర్గా వేసుకునే శారీ. దీనికి పైపింగ్ అండ్ పోట్లీ బాల్స్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. ఇది స్టిచ్ చేసేటప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్స్ కదా, ఎక్కువ జారిపోతూ ఉంటాయి, మోడల్స్ అనేవి పెట్టడానికి లేట్ అవుతుంది. ఇవి రెగ్యులర్గా వేసాయి కాబట్టి జస్ట్ పైపింగ్ అండ్ పోట్లీ బాల్స్ ఏదన్నా చిన్నవి సరిపోతాయి. మీరు చూడండి, ఇక్కడ హ్యాండ్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి మొత్తం పోట్లీ బాల్స్ ఇచ్చాము. సో బ్లౌజ్కి యూజ్ చేసే కలర్ అనేది శారీలో ఎక్కువ ఏ కలర్ ఉంటుందో మేజర్గా అది యూజ్ చేస్తే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా హెమ్మింగ్ వస్తుంది. సో ఇవి మొత్తం మీరు 3 మోడల్స్ చూసారు. ఇవి నార్మల్గా ఎప్పుడు అందరికీ తెలుసు, పోట్లీ బాల్స్, పైపింగ్ అనేది. ఏమన్నా కొత్తగా వేసేవి అలా షేర్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూపిస్తాం చూడండి. జస్ట్ బ్యాక్ నెక్ లైన్ మాత్రమే వేరేగా
షేప్స్ అనేవి మారుస్తూ జస్ట్ పైపింగ్ వేసుకున్నా బాగుంటాయండి. ఇప్పుడు మీరు చూసేది కూడా అలాంటి ప్యాటర్నే. శారీలో ఉన్న బ్లౌజ్ పీస్తోనే డిజైన్ చేసాము. ఒకసారి చూడండి. ఫ్రంట్ రౌండ్ వస్తుంది, బ్యాక్ నెక్ షేప్ చాలా చిన్నది. హ్యాండ్స్ కూడా నార్మల్గా వస్తాయి, జస్ట్ నెక్ షేప్ మాత్రమే ఇలా మోడల్గా పెట్టాము. పైపింగ్ శారీలో ఉన్న దాంట్లో కొంచెం డార్క్ షేడ్ అనేది యూజ్ చేసాము. జస్ట్ సింగిల్ లేయర్ టజిల్ అనేది ఇచ్చేసాము. ఫ్రంట్ హెమ్మింగ్ అండ్ ప్రిన్స్ కట్ వస్తుంది. సో ఇది ఒక బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి, బౌ ప్యాటర్న్లో వస్తుంది. బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వస్తుంది ఈ బ్లౌజ్ డిజైన్కి. హ్యాండ్స్కి స్కాలప్ వస్తుంది. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. బౌ కింద కూడా కుచ్చులు అనేది వేలాడుతూ ఉంటాయి. చిన్నపిల్లలకి కొంచెం మోడర్న్గా వేసుకునే వాళ్ళకి బాగుంటాయి డిజైన్స్. అందరూ ఇష్టపడరు మోడల్ బ్లౌజెస్ కూడా. సో హ్యాండ్కి చూడండి స్కాలప్ వస్తుంది ఇలా బోర్డర్లో. మోడల్ బ్లౌజెస్ కూడా నార్మల్గా పైపింగ్ వేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది మోడల్ బ్లౌజెస్ కూడా ఇష్టపడరండి. కంప్యూటర్ మగ్గం వర్క్ హెవీ ఇష్టపడినట్టే వీటిలో కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్స్ కట్ వస్తుంది ఈ డిజైన్కి. నెక్స్ట్ మీరు చూడబోయే డిజైన్కి ఫ్రంట్ సేమ్ ప్రిన్స్ కట్ వస్తుంది, బ్యాక్ హెమ్మింగ్ వస్తుంది, పాట్ షేప్ డిజైన్ వస్తుందండి. ఒకసారి చూడండి. శారీలో ఉన్న కలర్ని ఇలా పైపింగ్గా ఇచ్చాము గ్రీన్ కలర్తో. టజిల్ కూడా ఇలా సింగిల్ లేయర్ ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ డిజైన్కి హ్యాండ్కి ఇలా 3 హోల్స్ లాగా వచ్చేసి మిడిల్ పార్ట్లో పర్ల్ అనేది ఇచ్చాము చూడండి. బోర్డర్ పార్ట్లో హ్యాండ్కి కూడా గ్రీన్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చేసాము. ఫ్రంట్ పార్ట్ ఇలా ప్రిన్స్ కట్ హై నెక్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ అంతా ఇంతే అండి. మీకు మా వీడియోస్ నచ్చితే, బ్లౌజ్ కలెక్షన్స్ నచ్చితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కలెక్షన్ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మేము షేర్ చేసిన ఈ మొత్తం బ్లౌజెస్ అన్నీ 1 వీక్లో మేము డిజైన్ చేసినవండి. మగ్గం వర్క్ పైన, కంప్యూటర్ వర్క్ పైన. ఇప్పుడు ప్రస్తుతం షాప్లో ఉన్న మగ్గం వర్క్కి ఫిట్ చేసిన బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. చాలా బాగుంది శారీ. టిష్యూ లాగా వచ్చింది, కొంచెం జరీ ఎక్కువ ఉంది, షైనింగ్ అవుతుంది చూడండి. మీరు ఫస్ట్లో వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కట్ వర్క్ డిజైన్ చూసారు కదా లోటస్లో, సేమ్ కస్టమర్ దండి ఈ శారీ కూడా. శారీ బోర్డర్లో ఉన్న డిజైన్నే బ్యాక్ పార్ట్లో కొంచెం పెద్ద చేసి ఎగ్జాక్ట్గా అదే వేసేసాము. మీరు చూడండి ఒకసారి. ఇక్కడ కస్టమర్కి మనం ఎంత నీట్గా ఇస్తామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏది బాగుంటుందని చెప్తామో దాన్ని బట్టి ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయండి. మీరు చూస్తున్న డిజైన్లో కుందన్స్ అనేవి మార్చమని చెప్తున్నాము, షైనింగ్గా లేదని. సో ఏదైనా కానీ అలా పెట్టంగానే అయిపోదు, కంప్యూటర్ కూడా అంతే చూసుకుంటూ ఉండాలి. మగ్గం వర్క్ కూడా ఇలా వర్క్ చేస్తూ ఉంటారు, మోడిఫికేషన్ చేస్తూ ఉండాలి. కస్టమర్కి మనం ఎంత బాగా ఇస్తే సో వాళ్ళు కూడా అంత సాటిస్ఫై అయ్యి మళ్ళీ మనకి రెగ్యులర్గా అలా వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఇక్కడ గోల్డ్ కలర్ కుందన్ పెట్టాము. సో దాని ప్లేస్లో పింక్ కలర్ కుందన్ పెడితే సిల్వర్ ఫ్లవర్ మిడిల్లో లుక్ చూడండి ఎంత బాగుందో. సో అలా మార్చమని చెప్తున్నామండి. సో మీరు ఆన్లైన్ ద్వారా మాకు ఆర్డర్స్ పంపించాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. మేము ఎలాంటి కస్టమైజేషన్స్ అయినా చేస్తాము. బ్రైడల్ వర్క్స్ అయినా, ఫ్యామిలీ కాంబోస్, బర్త్డేస్కి మోడల్గా కావాలన్నా, మీ బేబీస్కి ఎవరైనా ఎలాంటి అయినా మేము కస్టమైజేషన్ చేస్తామండి. మీకు మా వర్క్స్ నచ్చితే మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వీడియో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచిగా అయితే మేము డిజైన్ చేస్తామండి. మీకున్న గ్యాప్ని బట్టి, అంటే ఫంక్షన్ అకేషన్ ఏదైనా ఉంటే ముందున్న డ్యూరేషన్ బట్టి మీరు కొంచెం ముందుగా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పటికీ ఇవాళ షేర్ చేస్తున్న వీడియో ఇంతే అండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్ అండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.